సంక్రాంతి అంటే రైతుకి అతి పెద్ద పండుగ. ఈ పండుగని 90స్‌లో ఎలా చేసేవాళ్ళంటే, ముందుగా వచ్చే భోగి రోజున తెల్లవారుజామున 4కి లేచి భోగి మంటలు వేసుకునేవాళ్ళు. వీటి కోసం నెల రోజుల నుంచే పాత వస్తువులన్నీ దాచి భోగి మంటల్లో వేసేవాళ్ళు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు. కొత్త బొమ్మలన్నీ వరుసగా పేర్చి బొమ్మ కొలువులు పెట్టి హారతిచ్చేవాళ్ళు. ఇంకా హరిదాసులు నెల రోజుల ముందు నుంచే ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. గంగిరెద్దులు వీళ్ళు కూడా ఇంటికి తిరిగితే వీళ్ళకి బట్టలు, బియ్యము ఇంటికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇంకా దీనికోసం సెలవులు పెట్టుకుని ఎక్కడెక్కడ వాళ్ళందరూ మన ఊరికి అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి వచ్చి సంక్రాంతి పండుగని జరుపుకునేవాళ్ళం. ఇంకా రంగోలీ ఉందండి. ఆ రంగోలీ ఏంటంటే న్యూస్ పేపర్లో ఇదివరకు వేసేవాళ్ళు అనమాట. సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్కి వస్తుంది అంటే ఆ రంగోలీ పేపర్లో వేస్తే అవన్నీ దాచుకుని రంగోలీ పోటీల్లో వేసేవాళ్ళం. ఇంకా చిన్నపిల్లలు గాలిపటాలు అంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళ పోటీలు పెట్టుకుని గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. ఇంకా అమ్మ చేసే పిండి వంట అయితే మాత్రం చెప్పక్కర్లేదు. అరిసెలు, బూరెలు, చెక్క పకోడీలు ఇవన్నీ చేసేది. 4 రోజుల నుంచి చేస్తూ ఉండేది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చెక్క బొమ్మలతో వాటిలతో ఆడుకుని సంక్రాంతి మొత్తం గడిపేసేవాళ్ళం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీకు నచ్చితే కామెంట్ చేయండి.